హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జయశ్రీ రుచులు. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము అన్నవరం వెళ్ళాము. సో ఆ దారిలో వెళ్తుంటే ఈ వీడియో తీసాను అనమాట. అన్నవరం టెంపుల్ వ్లాగ్ అనమాట ఇది. దారిలో వెళ్తూ ఉంటే ఈవినింగ్ అలా బయలుదేరాము. మేము ఈవినింగ్ 7:30 ఆ టైంకి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 7:30 అలా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట. మధ్యలో ఒక 3 hours అట్లా మేము ఒక దగ్గర స్టే చేసాము నిద్రపోవడానికని. ఎందుకంటే నైట్ మళ్ళీ మనకి రెస్ట్ ఉండాలి కదా, కంటిన్యూగా డ్రైవ్ చేస్తే కూడా కష్టం కదా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ వ్యూ అంతా ఎలా ఉందో, పచ్చదనంగా. ఇది సెకండ్ కమాన్, మెయిన్ కమాన్ అనమాట. మనకి ఇక్కడ పార్కింగ్ టికెట్ 50 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని మనం టెంపుల్ పైకి వెళ్ళాలి. ఇలా మనం ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటే అన్నిసార్లు వాళ్ళకి మనం 50 రూపీస్ పే చేయాలి. ఇది వెళ్ళే దారి అనమాట, టెంపుల్కి వెళ్ళే దారి. వచ్చే దారి మళ్ళీ వేరే సైడ్ నుంచి ఉంటుంది. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మేము ఫస్ట్ రూమ్ తీసుకొని రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ దగ్గరికి దర్శనానికి వెళ్ళే ముందు మనకి బయట టికెట్ కౌంటర్ ఉంటుంది. వ్రతం చేయించుకునేది, సత్యనారాయణ స్వామి చేయించుకునే వ్రతం టికెట్ బయట ఇస్తారనమాట మనకి. టికెట్ అలాగే కథకి సంబంధించిన మనకి సామాన్ కూడా అక్కడ టెంపుల్ బయటే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఆ సామాన్ అన్నీ తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి ఇది టెంపుల్ అన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళడమే. చూడండి ఒకసారి బయట టెంపుల్ బయట ఎలా ఉందో. చూసారు కదా, ఇది టెంపుల్ లోపల అన్నమాట. ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో వ్రతం చేయించుకునే మండపాలు ఉంటాయన్నమాట. మనకి ఎక్కడ ఏ మండపం అయితే ఖాళీ ఉంటుందో వాళ్ళు అయ్యగారులో అందులోకి మనల్ని వెళ్ళమంటారు. అందరు ఫిల్ అయిన తర్వాత వ్రతం స్టార్ట్ చేస్తారనమాట. మా వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చాం. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బయటికి వచ్చామన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్నదానం ముగించుకొని మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తాం. ఇదండి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.